నమస్కారం. ఈరోజు మరి ఇక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే అతి శూద్ర కులాలకు విద్యాదాత, శ్రీ విద్యాదాత అయినటువంటి సావిత్రిబాయి పూలే విగ్రహాల దగ్గర మరి నారా చంద్రబాబు నాయుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆయనకు, అదేవిధంగా మరి బీసీ నాయకుడైనటువంటి మరి పల్లా శ్రీనివాస యాదవ్ గారు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరి ఆయనకు ఆ పదవి ఇచ్చినందుకు గాను ముఖ్యమంత్రి గారికి, శ్రీనివాస యాదవ్ గారికి పూలే ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో మరి అన్ని వర్గాల ప్రజలు హాజరైతే పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ఎందుకంటే ముందుగా చెప్తున్నాము, బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించి మరి అసెంబ్లీలో బీసీలను కూర్చోబెట్టినటువంటి మహానుభావుడు. ఆ రోజు నుండి ఈరోజు చంద్రబాబు వరకు కూడా బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాలలో ఎదగడానికి ఆయన చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారు. మరి ఈ బీసీలు 50% జనాభాలో ఉన్నటువంటి బీసీలకు ఇంకా మా యొక్క న్యాయమైన కోరికలు ఎన్నో అపరిష్కృతంగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాలలో నెరవేరుస్తుందని, బీసీలను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తారని మేము నమ్ముతున్నాం. మా డిమాండ్లు ఏమంటే, మొట్టమొదటిగా మా కులగణన చేసి మేము ఎంతమంది ఉన్నామో తేల్చాల్సిన అవసరము మరి ఎప్పటి నుంచో మేము ప్రభుత్వాలు అన్నిటిని కూడా డిమాండ్ చేస్తున్నాం. మరి దాని ప్రకారము ఉద్యోగాలలో, స్థానిక సంస్థల్లో, రాజకీయాల్లో కూడా రిజర్వేషను కల్పించడానికి వీలుంటుందని సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మరి బీసీలకు ఉద్యోగాలలో మరి ఈ యొక్క అవకాశాన్ని కల్పించడము, చట్టసభలో రిజర్వేషన్ కావాలని మేము కోరుకుంటున్నాం. 50% ఉండేటటువంటి బీసీలు అన్ని రంగాలలో వెనుకబడి అణగారిన ఉన్నారు. ఈ సమాజానికి మరి వృత్తిరీత్యా సేవలు చేస్తున్నారు. అదేవిధంగా ఉత్పత్తి కులాలు మరి ఈ యొక్క జనాభాలో, ఈ యొక్క ప్రభుత్వంలో కానీ, ఈ దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఉత్పత్తి కులాలు ఎంతో ఉత్పత్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా యాదవులు, పద్మశాలీలు బట్టలు నేయడము, యాదవులు పాడి పంటను, గొర్రెలు మేపడము, అదేవిధంగా గౌడలు కళ్ళు తీయడం ద్వారా, తర్వాత మరి ఇంకా రకరకాలైనటువంటి వృత్తుల ద్వారా కూడా ఈ యొక్క ఉత్పత్తి కులాలు పనిచేస్తున్నాయి. సేవా కులాలు మరి రజకులు, నాయి బ్రాహ్మణులు, ఒడ్డెరలు, ఇటువంటి వాళ్ళందరూ కూడా సేవా కులాలు మరి అన్ని విధాల అణగారి ఉన్నారు. ఈ అన్ని కులాలను అభివృద్ధి చేయడానికి మరి మా యొక్క కోరికలు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు మన్నించి మాకు అన్ని విధాల న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. ముఖ్యంగా బద్వేలు పట్టణంలో ఎంతో కాలం నుండి మరి బీసీ భవనానికి స్థలం ఇవ్వమని కోరుతున్నా కూడా మరి గత ప్రభుత్వం ఇవ్వలేకుండా పోయింది. మరి దానికి 2016లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక జీవో జారీ చేశారు. కొల్లు రవీంద్ర బీసీ మినిస్టర్ గారు ప్రతి నియోజకవర్గంలో ఎకరాలో 5 కోట్లలో మరి ఒక భవనాన్ని నిర్మించాలని ఒక జీవో ఆర్డర్ కూడా పాస్ చేశారు. అది ఇప్పుడు మాకు అమలు జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. మరి ప్రతి నియోజకవర్గంలో కూడా బీసీ భవనాలు ఏర్పాటు చేస్తే బీసీలు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి, మరి చిన్న చిన్న ఫంక్షన్లు ఏర్పాటు చేసుకోవడానికి మరి మేము ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. బీసీలలో ఐకమత్యం పెరుగుతుంది, మరి చైతన్యం పెరుగుతుంది. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా బీసీ భవనాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మరి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేసుకుంటున్నాం. అందరికీ కూడా క్షీరాభిషేక శుభాకాంక్షలు. బీసీ సంక్షేమ సంఘం మహాత్మారావు జ్యోతిరావు పూలే ఆశయ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి క్షీరాభిషేకానికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారాలు, శుభాకాంక్షలు. నూతన ప్రభుత్వం మారింది. కొందరు చరిత్రను సృష్టిస్తారు. మనం ఎంతోమంది ముఖ్యమంత్రులను చూచాము, కానీ కొందరు మాత్రమే ఒక చరిత్రను సృష్టించగలరు. అది కేవలం మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడికే పరిమితం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విధులున్న వ్యక్తి, ఒక అనుభవం ఉన్న వ్యక్తి, ఒక దూర దర్శనం ఉన్నటువంటి ఆదర్శ రాజకీయ నాయకుడు. అటువంటి సారథ్యంలో
ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను. మరి జ్యోతిరావు పూలే ఆశయ సాధన కమిటీ చైర్మన్ పద్వేలు గురుమూర్తి గారి ఆధ్వర్యంలో ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉంటారు, చెయ్యాలి. క్షీరాభిషేకం ఎందుకు చేస్తారు చెప్పండి? క్షీరాభిషేకం ఎందుకు చేస్తారంటే ఏదైనా దోషాలుంటే క్షీరం అనేటువంటిది పాల సముద్రం, చాలా పవిత్రమైనది. అటువంటి పవిత్రమైన పాలతో మనము అభిషేకం చేస్తాం. ఎవరికి? దేవతామూర్తులకు చేస్తాము, ఏమి రాజకీయ నాయకులకు చేస్తాము, మహర్షులకు చేస్తాము. అటువంటి క్షీరముతో అభిషేకం చేస్తే మనిషిలో ఉండే దోషాలు కూడా ఏవైనా నివారింపబడతాయి అనేటువంటి ఉద్దేశంతో ఒక క్షీరాభిషేకం చేస్తారు. అటువంటి క్షీరాభిషేకాన్ని చేశారు. మరి చాలా మంచి కార్యక్రమము. మరి భాగవతంలో అంటాడు, అయ్యా నువ్వు దానం ఇవ్వవద్దు, వచ్చినవాడు ఏమి నిన్ను తొక్కేస్తాడు, పాతాళానికి పోతావంటే కారే రాజులు రాజ్యములు గల్గరే గర్వోన్నతిని పొందరే వారేరి సిరి మూట కట్టుకుని పవంజాలిరే గురువిపై పేరైనను గలదే శిబి ప్రముఖులు వీరే కోర్కెలు వారలను మరచిరే ఈ కాలము భాగ్యవాడతారు. ఈరోజు శిబి చక్రవర్తిని అనుకుంటున్నాం, బలి చక్రవర్తిని అనుకుంటున్నాం, గంతిదేవుడిని అనుకుంటున్నాం, దానకం అనుకుంటున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా నూతన ప్రభుత్వంలో అనేక కోరికలు నెరవేరుతాయి. బీసీ భవన్ ఈ ఊళ్ళో కట్టవలసిన అవసరం ఉంది. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా గురుమూర్తి గారి కోరికలన్నీ కూడా చాలా సముచితమైనవి. మీరందరూ కలిసికట్టుగా ఉంటే అన్ని కార్యక్రమాలు కూడా పూర్తవుతాయి. చంద్రబాబు నాయుడు మార్పులు తెస్తున్నాడు, కొత్త మార్పు వస్తూ ఉంది. ఖచ్చితంగా మన రాష్ట్రం బాగుపడుతుంది. వారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో 50% పైగా ఉన్నటువంటి బీసీలను గుర్తించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస యాదవ్ గారిని నియమించడం చాలా సంతోషకరమైన విషయం. దీనిని బీసీ సంఘం మరియు కూలీ ఆశయ సాధన సమితి వీరందరి తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో బీసీలను గుర్తించిందంటే అది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. గతంలో ఈ దేశంలో ఎక్కడ కూడా బీసీలను గుర్తించలేదు. ఏ పార్టీ తెలుగుదేశం పార్టీ గుర్తించినట్టుగా ఏ పార్టీ గుర్తించలేదు. అది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, ఏకైక వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి జిల్లా బీసీ సేవా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. ఈరోజు మారిన పరిస్థితులను బట్టి చంద్రబాబు నాయుడు 50% బీసీలో ఉన్న మనకు యాదవుల మీద ప్రేమతో దరిదాపున 55 సంవత్సరాల వయసులో స్టేటు ప్రెసిడెంట్ అప్పచెప్పడం అనేది పెద్ద సమస్య. అది అసలు ఆయన రుణం ఎట్లా తీసుకుంటామో మాకు అనేది అర్థం కాలేదు. ఎటువంటి పరిస్థితిలో ఒక్క ఇంటిలో 3 కుటుంబాలు 3 టికెట్లు ఇవ్వడం అనేది ఆయన చరిత్రలో నిలబడి సురక్షలతో రాసుకోవాల్సిన విషయం. మేము యాదవులు మాత్రం ఎట్లానంటే ఈడ ఎమ్మెల్యే సుధాకరు, ఆడ వాళ్ళ కొడుకు వచ్చేసి ఎంపీ, వాళ్ళ కోడలు వచ్చేసి ఎమ్మెల్యేగా ఈ ముగ్గురికి ఇవ్వడం అనేది ఒకటి. రెండవది వచ్చేసి శ్రీనివాసుకు అట్టిగా ఆయన ఎమ్మెల్యేగా గెలిచడం జరిగింది. తర్వాత ఆయన దగ్గర తీసుకొని స్టేట్ ప్రెసిడెంట్ను చేయడం అనేది చాలా చెప్పుకోదగిన, బీసీలందరూ చాలా గర్వపడాల్సిన విషయము అని అందరికీ నమస్కారం చేసుకుంటూ